హాయ్ గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఛానల్ లింక్ పైన ఐకార్డ్స్ ఇస్తాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, ఈసీఐఎల్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి భారీ జాబ్ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ మీకు తెలియజేస్తాను. ఏం చదువుకున్న వాళ్ళు దీనికి అప్లై చేయవచ్చు, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అప్లికేషన్ ఫీజు మరియు అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ అనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండర్లో వర్క్ చేసే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి హైదరాబాద్లో వర్క్ చేసే ఆఫీస్ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. జాబ్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ అలానే టెక్నీషియన్ అప్రెంటిస్ రోల్స్ని హైర్ చేసుకోవడానికి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ఈసీఐఎల్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ మనకి హైదరాబాద్లోనే ఉందండి. మీరు జాబ్ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మీరు ఈ జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది హైదరాబాద్ ఆఫీస్లోనే. మీరు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ రోల్స్ 200 జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. అలానే డిప్లొమా అప్రెంటిస్ రోల్స్ ఏమో 48 జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. టోటల్గా 248 వేకెన్సీస్ అనేవి మనకి మెన్షన్ చేశారు. మీరు ఈ జాబ్స్కి అప్లై చేయాలి అంటే బీటెక్ లేదా డిప్లొమాలో ఈసీఈ, సిఎస్సి, ఐటీ, మెకానికల్, ట్రిపుల్ ఈఐఈ, సివిల్, కెమికల్ ఫీల్డ్స్లో మీరు కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయవచ్చు. జాబ్కి అప్లై చేయాలి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమం 25 years వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేయవచ్చు, అంటే ఓసీ క్యాండిడేట్స్. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళు 30 years వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ కేటగిరీకి చెందిన వాళ్ళు 28 years వరకు ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. మీరు ఏజ్ అనేది December 31st, 2025 నాటికి వీళ్ళు అడిగిన విధంగా మీ ఏజ్ అనేది ఉండాలి. అప్రెంటిస్షిప్ పీరియడ్ కూడా మీకు February 9th, 2026 స్టార్ట్ అవుతుంది. మీరు 1 year పాటు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఈసీఐఎల్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. 1 year ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మీకు ఫ్యూచర్ యూస్ కోసం మీకు పనికొస్తుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెక్ చేసినట్లయితే ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్షిప్ రోల్స్కి అప్లై చేయాలి అనుకునే వాళ్ళు April 1st, 2023 తరువాత బీఈ లేదా బీటెక్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి వీళ్ళు మెన్షన్ చేసిన బ్రాంచెస్లో. అలానే డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ రోల్స్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే సేమ్ డేట్ అండి, April 1st, 2023 తరువాత మీరు డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా సరే అప్లై చేయవచ్చు, ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే. అప్లై చేసుకునే విధానం వచ్చేసి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో ఎండింగ్లో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్ట్ కింద ఉంటుంది ఫర్దర్గా ఎక్కువ వీడియోస్ అనేవి చేయడానికి. అప్లై చేసుకునే విధానం మనకి స్టెప్ 1, స్టెప్ 2 అండి, 2 స్టెప్స్లో మనకి ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పిన్డ్ కామెంట్లో ఇస్తాను. అలానే అప్లికేషన్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు చెక్ చేసి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చదివి అప్పుడు అప్లై చేసుకోవచ్చు. వీడియో ఎండింగ్లో కూడా మీరు అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుని కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అలానే ఈ జాబ్ యొక్క డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి మీకు జాబ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఉండదండి. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు మెయిల్ అనేది వస్తుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రమ్మని. మీరు డైరెక్ట్గా హైదరాబాద్లో ఉన్న వాళ్ళ ఆఫీస్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినట్లయితే మీకు డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేసి డైరెక్ట్గా జాబ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం లేదు. డిప్లొమా బీటెక్ కంప్లీట్ చేసి ఫ్రెషర్గానే మీరు ఈ జాబ్స్కి అప్లై చేయవచ్చు. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ కూడా డైరెక్ట్గా డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేస్తారండి. మీ రిజిస్టర్డ్ అప్లికేషన్ ఫామ్ అనేది చెక్ చేసి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని చెక్ చేసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ చెక్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా పూర్తయినట్లయితే మీకు డైరెక్ట్గా జాబ్ అనేది ఇస్తారు.
అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అనేది మీకు కేవలం డిప్లొమా లేదా బీటెక్‌లో మీ యొక్క మార్క్స్‌ని బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అడ్రస్ కూడా మెన్షన్ చేశారు. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, హైదరాబాద్. ఈ అడ్రస్‌లో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా సరే ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్స్‌కి కాల్ చేసి అడగవచ్చు. మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు వాళ్ళు. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 20, 2026 వరకు అయితే టైం అనేది ఉంది. ఇంకా ఎంతో టైం లేదు కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. డిప్లొమా బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అనేది మీకు ఫిబ్రవరి 9, 2026న స్టార్ట్ అవుతుంది. 1 ఇయర్ పాటు మీరు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్ కూడా మెన్షన్ చేశారు. జనవరి 28 నుంచి జనవరి 30 మధ్యలోనే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే మీకు డైరెక్ట్గా జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే 2 స్టెప్స్లో మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం nats.education.gov.in అనే వెబ్సైట్లో మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా క్లిక్ చేసినట్లయితే మీరు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఆధార్ కార్డు, మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, బ్యాంక్ అకౌంట్, అలానే మీ డిగ్రీ సర్టిఫికేట్స్, బ్యాంక్ పాస్బుక్ యొక్క ఫస్ట్ పేజ్ అనేవి మీరు రెడీగా పెట్టుకుని ఇవన్నీ ఉన్నాయో లేదో చూసిన తర్వాత మీరు ఇక్కడ ఎస్ అనేది క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ecil.co.in అనే అఫీషియల్ వెబ్సైట్లో మీరు జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసినట్లయితే ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వెబ్సైట్ లింక్ మీరు ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో కెరీర్ సెక్షన్లో కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ మీద క్లిక్ చేయండి. కెరీర్ సెక్షన్లో మీరు కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఆ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్‌షిప్ రోల్స్కి అలానే డిప్లొమా అప్రెంటిస్‌షిప్ రోల్స్కి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే అడ్వర్టైజ్మెంట్ పీడిఎఫ్ లింక్ కూడా మీరు అఫీషియల్గానే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏ విధమైన డౌట్ ఉన్నా సరే మీరు నన్ను కామెంట్ సెక్షన్ ద్వారా రీచ్ అవ్వచ్చు. లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు రవి ఎడ్యుటెక్ అని సెర్చ్ చేసి మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అయ్యి మీరు నన్ను డైరెక్ట్ మెసేజ్ అనేది చేయవచ్చు, డిఎం చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. డిగ్రీ, డిప్లొమా, బీటెక్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.